హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయంలో నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని మనం ఇలా చదువుకుందాం రండి. 27వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. దావీదు గారు ఈ యొక్క కీర్తనని రాస్తూ ఒక మాట అంటున్నారు. ఏమనంటే, యెహోవా యొద్ద నేను ఒక్క వరం అడిగాను, దానినే నేను వెతుకుచున్నాను. దావీదు గారు దేవుణ్ణి ఒక్క వరం అడిగారంట. యూజువల్గా ఈ లోకంలో ఒక నానుడు ఉంటుంది, దేవుడే కనిపించి నీకేం కావాలి ఒక వరం అడుగు అని అడిగితే మనం ఏమి అడుగుతామో ఒకసారి ఆలోచించండి. చాలా ఉంటాయి కదా మనకి. భూమి మీద అందరికంటే నేనే కోటీశ్వరుడిగా ఉండాలి, వెండి బంగారాలు కావాలి, మంచి పేరు ప్రఖ్యాతలు కావాలి, ఇంకా ఏవో లోక సంబంధమైనవే అన్నీ కూడా చాలా ఉంటాయి మన దగ్గర ఆశలు, కోరికలు. దేవుడే ఒక వరం అడుగు నేను ఇస్తాను అని అంటే ఇంకా మన లిస్ట్కి ఎండ్ అనేది ఉండదు, ముగింపు ఉండదు. ఇంకా అన్నీ చెప్తాం మనం దేవునికి. కానీ దావీదు అంటున్నాడు, యెహోవా యొద్ద నేను ఒకే ఒక్క వరాన్ని అడిగాను, దాన్నే నేను వెతుకుతున్నాను. అంటే నా దృష్టి దాని మీదే నిలిపాను, దానికోసమే నేను ప్రయత్నం చేస్తున్నాను, దాన్ని పొందాలనే నేను ఆశపడుతూ ఉన్నాను. ఇంతకీ మనలాగే దావీదు లోక సంబంధమైన వాటిని కోరుకున్నాడంటారా? ఆయన ఏం అడుగుతున్నాడో కిందకు చెప్పేశారు. ఏమనంటే, యెహోవా ప్రసన్నతను నేను చూడాలి, ఆయన ఆలయంలో నేను ధ్యానించాలి, నా జీవితకాలం అంతయు యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. దేవుని సన్నిధిలో నేను ఉండాలి, దేవుని మందిరంలో నా జీవితకాలం అంతా నేను నివసించాలి, స్థిరంగా ఉండాలి ఆయనలో. నేను ఆయన ప్రసన్నతను చూచేంత దగ్గరగా నేను వెళ్ళాలి ఆయనకి, ఆయన సన్నిధిని నేను అనుభవించాలి, ఆయన గురించి నేను ఇంకా లోతుగా తెలుసుకోవాలి, నేను ఆయన గురించి ధ్యానం చేయాలి అని ఆయన యొక్క ఆశ. ఆవరమే అడుగుతున్నాడంట దావీదు. ఈ ఒక్కచోటే కాదు కానీ కీర్తనల గ్రంథంలో దావీదు గారు రాసిన కీర్తనలలో ఇంకా మనకి ఇలాంటి మాటలు చాలా కనిపిస్తాయి. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివసింపగోరుతున్నాను అని, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను అని, ఆనంద సంతోషాలు నాకు కలగచేసే దేవుని బలిపీఠం వద్దకు నేను వస్తాను అని, ఇలా కీర్తనల గ్రంథంలో దావీదు గారు ఎన్నోసార్లు తన కీర్తనలలో ఇదే మాట రాసుకున్నారు. దేవుని మందిరంలో నేను ఉండాలి, చిరకాలం ఉండాలి, జీవితకాలం ఉండాలి, స్థిరంగా దేవునిలో నేను ఉండాలి అని. ఎంత గొప్ప ఆశ కదా. అవును, కొంతమందికి అనిపిస్తుంది, ఏముంటుంది దేవుని సన్నిధిలో, అసలు అంత విలువైనది ఏముంది ఈ లోకంలో, వాటన్నిటిని వదిలిపెట్టి దాన్ని కోరుకోవడానికి అంత శ్రేష్టమైనదా అది అని అంటే, దేవుని మందిరంలో ఉండడమే ఒక గొప్ప భాగ్యం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరం, ఆయన యొక్క సన్నిధిని, మనం ఎక్కడ ఉన్నా ఆయన సన్నిధిని మనం అనుభవించగలగడమే ఒక గొప్ప భాగ్యం. ఆయనతో సహవాసంలో ఉండడమే ఒక గొప్ప ధన్యత. పరిశుద్ధ గ్రంథంలో జకర్యా గ్రంథంలో కూడా మనం చూస్తాం, దేవుడు అంటూ ఉంటాడు, నా సన్నిధిని నిలిచు భాగ్యాన్ని నేను నీకు ఇస్తాను అని. చాలామంది దేవుని సన్నిధిలో ఉండకుండా కొట్టివేయబడ్డారు. ఉదాహరణకి నేను కొంతమందిని జ్ఞాపకం చేస్తాను. ఈరోజు మనం సాతాను, అపవాది అని పిలిచే ఆ దెయ్యము ఒకప్పుడు దేవుని సన్నిధిలో నిలబడి దేవుణ్ణి ఆరాధించేటువంటి మంచి దేవదూత, తలాంతులు కలిగిన వ్యక్తి, అందంగా ఉండే వ్యక్తి, దేవునికి దగ్గరగా ఉండే వ్యక్తి, దేవుని నామాన్ని స్తుతించి కీర్తించేటువంటి మంచి దేవదూతగా ఉండేటువంటి లూసిఫర్ అని పిలువబడే ఆ వ్యక్తి దేవుని కంటే ఉన్నతంగా నేను ఉండాలి, దేవుని కంటే ఉన్నతంగా నా సింహాసనం వేసుకోవాలి అని దేవుడు అతనికి ఇచ్చిన తలాంతులను బట్టి గర్వించడం ద్వారా
ఈరోజు పాతాళానికి పడవేయబడ్డాడు. దేవునికి దూరం అయిపోయాడు. దేవుని సన్నిధిలో నుండి కొట్టివేయబడ్డాడు. అదే అతనికి ఒక పెద్ద శాపం. ఈరోజు సాతాను, అపవాది అని పిలువబడుతూ అందరి చేత తృణీకరించబడుతూ ఛేదరించబడుతూ ఉంటాడే, అదే అతనికి ఒక గొప్ప శాపం కాదంటారా? పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండంలో మనకు కనిపిస్తారు ఇద్దరు యవనస్తులు, అన్నతమ్ములు, కయ్యను, హేబేలు అని. కయ్యను దేవునికి అంగీకారం కాని అర్పణను తీసుకొచ్చాడు. తన హృదయం సరైన రీతిలో లేదు కనుక దేవుడు అతను తీసుకొచ్చిన అర్పణను అంగీకరించలేదు. హేబేలు తన తమ్ముడు తీసుకొచ్చిన అర్పణను దేవుడు అంగీకరించాడు. ఆ కోపంతో కయ్యను తన తమ్ముడిని చంపేశాడు. అతనికి కలిగినటువంటి శాపము, నష్టం ఏంటో తెలుసా అండి? దేవుని సన్నిధిలోనికి ఇంకెప్పుడు రాకుండా కొట్టివేయబడ్డమే. అతను మామూలుగానే ఉన్నాడు, మామూలుగానే శరీరరీతిగా బ్రతుకుతున్నాడు, కష్టపడుతున్నాడు, పని చేసుకుంటున్నాడు, ఆహారం వస్తుంది, ఇవన్నీ మామూలే. కానీ దేవుడు తన సన్నిధికి రాకుండా కయ్యనుని నెట్టేశాడు. ఇంకెప్పుడు నీవు నా సన్నిధిలో కనపడొద్దు అని ఆ శిక్షను అతనికి విధించాడు. అదే అతనికి ఒక గొప్ప శాపంగా భావించి ఎంతో కన్నీరు పెట్టాడు, ఎంతో ఏడ్చాడు. కానీ ప్రయోజనం లేదు. దేవుని సన్నిధిలో ఉండడమే గొప్ప భాగ్యం అని మర్చిపోకూడదు. ఒకవేళ ఈ మాటలు వింటున్న వారిలో మీరు, మీ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండే కుటుంబం అయితే, రక్షణ పొంది దేవునికి దగ్గరగా ఉండే కుటుంబం అయితే, మీరు ధన్యులు అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. హల్లెలూయా. దావీదు తన జీవితంలో ఒకసారి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఇలా అడుగుతున్నాడు. ఏమనంటే, అయ్యా, నేను మాత్రమే కాదు, నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు ప్రభువా, అంతకంటే మించి నాకు ఇంకేం అవసరం అని అడుగుతున్నాడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదివితే అక్కడ దావీదు తన ప్రార్థనలో దేవునితో చెప్తున్నాడు, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్. దావీదు తన కుటుంబం కోసం ఒక ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేస్తున్నాడు. అదేంటి అంటే, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలయ్యా, నీ సన్నిధిలో ఉండునట్లుగా మా కుటుంబాన్ని ఆశీర్వదించు, ఇంకా ఎప్పుడు కూడా నీ సన్నిధిలో నుండి నా కుటుంబం తొలగిపోకూడదు అని. అవును, నిజంగా ఒక వ్యక్తి తన కుటుంబం అంతటితో కలిసి దేవుని సన్నిధిలో ఉండడం అనేది గొప్ప భాగ్యం. యెహోషువ కూడా అంటూ ఉంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. మీరెవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ మీరు ఏం చూస్ చేసుకుంటారో ఆప్షన్ మీకే వదిలేస్తున్నాను. కానీ నేను, నా కుటుంబం, నేను నా ఇంటి వారందరూ యెహోవాను మాత్రమే సేవిస్తాం. అంతకంటే గొప్ప భాగ్యం ఇంకేముందంటారు? ఒకవేళ మీరు యెహోవాను ఆశ్రయించి ఆయన సన్నిధిలో ఉండేవారై, మీ కుటుంబస్తుల్లో ఇంకా ఎవరైనా దేవుని సన్నిధిలో లేకుండా తిరుగుతున్న వారు భారముతో ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా ఏదో ఒక రోజున మీ ప్రార్థనను అంగీకరించి కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదిస్తాడు. ప్రియ స్నేహితుడా, దేవుని సన్నిధి మనకు దూరం అవుతుంది అంటే అంతకంటే మించిన నష్టం ఇంకోటి మనకు లేదు. లోకంలో ఏదున్నా ఏది లేకపోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా, ప్రతిరోజు మనల్ని మనం సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాల్సిన విషయం, ప్రతిరోజు మనల్ని మనం చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేవుడు నాతో ఉన్నాడా, ఆయనతో నేను సహవాసం చేయగలుగుతున్నానా, ఆయన సన్నిధిని నేను అనుభవించగలుగుతున్నానా, దేవుని యొక్క స్పర్శను నేను అనుభవించగలుగుతున్నానా అనే విషయాన్ని ప్రతిదినం మనం చూసుకోవాలి. ప్రతిరోజు మనం వ్యక్తిగతంగా, కుటుంబంగా కలిసి ఆయన సన్నిధిని మనం వెతకాలి. ప్రార్థనలో దేవునికి సమీపంగా మనం రావాలి. వాక్య ధ్యానం చేస్తూ దేవుని గురించి మనం ఇంకా లోతుగా తెలుసుకోవాలి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన మనం చేయాలి. అప్పుడే ఆ కుటుంబంలో దేవుని సన్నిధి నిలిచి ఉంటుంది.
దేవుడు వద్దన్నవి అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాలు, సీరియళ్ళు, వ్యర్థమైన చిత్రాలను చూసుకుంటూ గనక మన ఇంట్లో కుటుంబంతో కలిసి అలా వ్యర్థంగా మన సమయాన్ని గడిపితే ఎలా దేవుని సన్నిధి మన కుటుంబంలోకి వస్తుంది? దేవుని సన్నిధిలో మనం ఉంటే, దేవుని సన్నిధి మనతో ఉంటే మనకి ఇంకా లోటు ఉండదు ఏ విషయంలోనైనా. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తాం, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ రెక్కలలో ఆరోగ్యం కలదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ సన్నిధిలో సమాధానం ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు అంటూ ఉన్నారు, నాకు ఆనంద సంతోషాలు కలగచేసే దేవుని బలిపీఠం దగ్గరికి నేను వస్తాను అని. ప్రియ స్నేహితుడా, దేవుని సన్నిధిలో ఉండడం కనుక మనం నేర్చుకుంటే మనకి సంతోషం, సమాధానం, ఆరోగ్యం, క్షేమం, వాట్ నాట్ ఏదైనా సరే దేవుడు తప్పకుండా మనకి కలగచేస్తాడండి. ఆయన సన్నిధికి మనం దూరంగా వెళ్ళిపోతే ఫస్ట్ అదే మనకు ఒక గొప్ప శాపం. ఆ తర్వాత ఇంకా మనం చేసేవన్నీ కూడా దేవుని సహాయం లేకుండా మనం నష్టపోతూ ఉంటాం. కనుక మనం కూడా ఇలా ప్రార్థన చేద్దాం, దేవా నా జీవితకాలం అంతా నీ సన్నిధిలో నేను స్థిరంగా ఉండాలి, నా మనస్సు, నా ఆలోచన నీ ఎడల స్థిరంగా ఉండాలి. అలాగే నేను మాత్రమే కాదు కానీ నేను, నా ఇంటి వారందరూ నీ సన్నిధిలో స్థిరంగా ఉండాలి. మా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని స్థిరపరిచి ఆశీర్వదించు అని అడుగుదాం. దేవుని సన్నిధిలో కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. ఈ దినమంతయు, ఈ దినం మొదలుకొని ప్రతి దినం దేవుని సన్నిధిని మనం అనుభవించుదాం గాక. దేవుని సన్నిధిలో నుండి కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని కుటుంబంగా మనందరం పొందుకుందాము గాక. దైవాశీర్వాదాలు మనకుండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం డాడీ. దావీదు అంటున్నాడు, యెహోవా యొద్ద నేను ఒక్క వరాన్ని అడిగాను, దాన్నే నేను వెతుకుచున్నాను అని. నీ సన్నిధిలో చిరకాలం నివసించాలని, నిన్ను గురించి ధ్యానించాలి అని ఎంతో ఆశతో నీ సన్నిధిలో మొరపెట్టాడయ్యా. నేను మాత్రమే కాదయ్యా, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి అని కోరుకున్నాడు. ఎందుకంటే నీ సన్నిధిలో నిలిచి ఉండడమే ఒక గొప్ప భాగ్యము అని అతను ఎరిగాడు కనుక. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మేము మా ఇంటి వారందరితో కలిసి నీ సన్నిధిలో మేము ఉండాలయ్యా. కుటుంబాలుగా కలిసి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించాలి. ప్రతిదినం నీ యొక్క సన్నిధిని మేము అనుభవించగలగాలి. నీకు దగ్గరగా జరగాలి. ప్రభువా, నీవే మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీ సన్నిధిలో కలిగే ప్రతి ఆశీర్వాదం, సంతోష, సమాధానాలు, ఆరోగ్య, క్షేమాలు, నెమ్మది, ఐక్యత, ప్రేమలు నిత్యము మాలోను, వ్యక్తిగతంగా మా కుటుంబాల్లోనూ సమృద్ధిగా మీరు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయకాలం ఇదే సమయానికి ఉదయకాలం మన్నాలో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్.